ప్రేరణకి వచ్చింది గెస్ట్ కంటెస్టెంట్ దీంతో సంబంధం లేదు. మాట్లాడాలనిపిస్తే అనేసి మాట్లాడేస్తుంది అంతే. ఆ పిల్లంతే. ఇప్పుడు ఓజీలు గ్రూప్ అని చెప్పేసి కొత్తగా వచ్చిన వాళ్ళు వైల్డ్ కార్డ్ లో వచ్చిన వాళ్ళు గ్రూప్ అయిపోయారు. మెయిన్ తేజ అవినాష్ రోహిణి వీళ్ళు ముగ్గురు బాగా గ్రూప్ అయిపోయారు. వీళ్ళలోంచి ఒకళ్ళు తీసేస్తే బెటర్. వాళ్ళలోంచి ఇద్దరు వెళ్ళిపోతే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే ఆల్రెడీ అవినాష్ ఎలిమినేట్ అయిపోయిందంటే ఏమంటుందండి ఏదో కార్డు ఇచ్చారు. ఆ టికెట్ ఫినాలే కాదురా, కాదురా ఏదో ఇచ్చి సేవ్ చేశాడు కదా. ఎవిక్షన్ పాస్. yes ఎడిట్ చేసుకో ఎడిటర్ గారు. ఓకే, ఎవిక్షన్ పాస్ ఇచ్చి అవినాష్ ని సేవ్ చేశారు. లేకపోతే ఎప్పుడో ఎలిమినేట్ అయిపోయాడు. అవినాష్ వెళ్ళిపోవాలి, తేజ రోహిణిలో ఒకరు వెళ్ళిపోతారు. గేమ్ కొంచెం డల్ అయింది నాకు తెలిసి. పృథ్వీది డల్ అయింది. అసలు విష్ణుప్రియ అయితే అసలు ఏం ఆడుతున్నట్లే కనిపించట్లేదు. అఖిల్ అయితే యాజ్ యూజువల్ ఆడితే మాత్రం ఇచ్చి పడేస్తాడు. ఇంకా మిగిలిన వాళ్ళు కూడా ఆడుతున్నారు, బాగానే ఆడుతున్నారు. ప్రేరణ కూడా గేమ్ వస్తే మాత్రం చూపిస్తుంది కానీ హౌస్ లో అంత యాక్టివ్గా లేదనిపించింది. రోహిణి బాగానే ఆడుతుంది, చాలా ఆడింది. కానీ నేను ఆడలేదని కాదు, కానీ గ్రూప్ లో ఆడుతున్నారు వీళ్ళు. సపోర్ట్ ఎక్కువ తీసుకుంటున్నారు రోహిణి కానీ అవినాష్ కానీ తేజ కానీ. అందుకు నేను ఎలిమినేట్ అయితే బాగున్నాను. కానీ గేమ్ వైజ్ రోహిణి బాగా ఆడుతుంది, అవినాష్ కూడా బాగానే ఆడుతుంది. సపోర్ట్ చేస్తున్నారు కానీ మరీ ఇంత గ్రూప్ లాగా చేయట్లేదు. నాకు అలా కనిపించట్లేదు. ఎవరెవరి పాయింట్ ఆఫ్ వ్యూ ఆడుకుంటుంది. నా వరకు నాకు ఇలా అనిపించింది. మీకు నచ్చిన కంటెస్టెంట్ నిఖిల్ బాగానే ఆడుతున్నాడు. నబీల్ కూడా నబీల్, నిఖిల్, రోహిణి, పృథ్వీ, ప్రేరణ ఉండొచ్చు. ఇంకొకళ్ళు వచ్చారా లెక్క పెడితే విన్నది చెప్పలేదు. ఇది అప్పుడే చూడాలి. వర్స్ట్ అని చెప్పలేను కానీ అంత పెద్దగా విష్ణుప్రియ పట్టించుకుంటున్నట్లేదు. వస్తే పోతే ఉంటే ఉంటాం పోతే పోతాం అన్నట్లే చేస్తాం. హౌస్ లో నుంచి వెళ్ళిపోతే విష్ణు హౌస్ లో ఎలా ఉంటుందో చూడాలి. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ అంటే ఖచ్చితంగా పక్కన వాళ్ళ గొడవలు మనం చూసి ఆ ఇంట్రెస్ట్ తోనే అది కాన్సెప్ట్ ఉంటుందని నాకు అనిపిస్తుంది. ఆ ఇంట్రెస్ట్ తోనే జనాలు ఎక్కువ చూస్తారనిపిస్తుంది. అందులో భాగంగా ఇలా అనుకోవడమే తప్పలేదు. ఎందుకంటే ఆ ఒకరికొకరు కనెక్ట్ అయ్యారు కాబట్టి విడిపోతే ఎలా ఉంటారో చూడాలనుకోవచ్చు. కానీ సినిమా కాదు కదా. వన్స్ వెళ్ళిపోయారంటే ఇంకా ఏముంటుంది, మిగిలినతోనే ఆడేస్తారు. నేను చెప్పను సీక్రెట్.